వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటన. పెన్షనర్లకు ఏక్యూపీ పునరుద్ధరించాలి. ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ మీటింగ్. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 12వ పిఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్, క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం. 12వ పిఆర్సీ ఏర్పాటు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన 11వ పే రివిజన్ కమిషన్ గడువు 2023 జూలై 1 నాటికి ముగిసింది. తదుపరి 12వ పిఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే 12వ పిఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా మధ్యంతర భృతి ఐఆర్, ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా కాలంగా మధ్యంతర భృతిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలు, పెన్షన్లకు రావాల్సిన కరువు సవరణ భత్యం డిఆర్ బకాయిలు, అలాగే పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిలు అందకుండానే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని ఆయా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్ అదనపు మొత్తాల పునరుద్ధరణ, గత పిఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతి ప్రకారము 70 సంవత్సరాలు నిండిన వారికి 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పెన్షన్ని అదనంగా ఇవ్వాలని పెన్షనర్లు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వంలో కదలిక, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 12వ పిఆర్సీ కమిషన్, ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.